Hi everyone, welcome back to the channel. My name is Shankar. Today I will tell about ZFS file system management. ZFS ఫైల్ సిస్టమ్ అంటే కొంచెం అడ్వాన్స్ వెర్షన్ అనమాట ఫైల్ సిస్టంలోనే. అందరికీ తెలుసు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలోని రైడ్ కాన్సెప్ట్ గురించి తెలుసు కదా. రైడ్ అంటే ఏంటి? రిడెండెంట్ అరే ఆఫ్ ఇండిపెండెంట్ డిస్క్ అనమాట. అదేంటంటే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కమాండ్ మల్టిపుల్ ఆఫ్ హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసుకొని అది డేటా ఇంటిగ్రిటీ అంటే డేటా ప్రొడక్షన్ కోసం, అంటే మనం ఎమర్జెన్సీ సిచ్యువేషన్లోనే డేటా అనేది ప్రొటెక్ట్ చేయడం కోసం, అది సేవ్ చేయడం కోసం ప్రాపర్గానే డేటా రెడెండెన్సీ అండ్ పెర్ఫార్మెన్స్ కోసం అని చెప్పి ఇది వాడతాం అన్నమాట. దానివల్ల ఏంటి యూజెస్ అంటే స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, డేటా ప్రొడక్షన్ చేయొచ్చు రైడ్ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని. అలాగే రైడ్లో వచ్చేసి మనకి రైడ్ 0, రైడ్ 1, రైడ్ 5, రైడ్ 6 అని చాలా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఈ లెవెల్స్ అన్ని వాడుకొని మనం దాన్ని మెథడాలజీస్ వాడుకొని డేటా అనేది ప్రొడక్ట్ చేసుకుంటాం. ఓకేనా? అదే విధంగా దానికన్నా కొంచెం అడ్వాన్స్ వెర్షన్, దీనికన్నా కొంచెం అడ్వాన్స్ ఫీచర్స్తో ZFS ఫైల్ సిస్టమ్ ఉంటుంది అన్నమాట. అంటే రైడ్ అంటే ఏంటంటే జస్ట్ బేసిక్ ఆల్ ఆపరేటింగ్ సిస్టంలో వర్కబుల్ అయ్యే సపోర్ట్ అయ్యేది రైడ్. ఓకే. ZFS ఏంటంటే ZFS అనేది చాలా స్ట్రాంగ్ డేటా ప్రొడక్షన్, అది కొంచెం అడ్వాన్స్ ఫీచర్స్ వల్ల ఉంటుంది అన్నమాట. అది ఓన్లీ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలోనే ఉంటుంది, లిమిటెడ్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ అవుతుంది అన్నమాట. ఓకే. ఇప్పుడు ZFS అంటే ఏంటి? జెటాబైట్ ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్ అనమాట. ఇది దీన్ని డెవలప్ చేసిన వచ్చేసి సన్ మైక్రో సిస్టమ్స్. ఓకే. మనకి ఇప్పుడు రైడ్ కాన్సెప్ట్లో వచ్చేసి ఏమున్నాయి? రైడ్ 1, రైడ్ 2, రైడ్ 3 కింద ఉంది కదా. అలాగే దీంట్లో కూడా ఒక మెథడ్స్ ఉన్నాయి. దాంట్లో ఏంటంటే రైడ్ Z, రైడ్ Z2, రైడ్ Z3 అని మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఓకే. మనం రైడ్కి ZFSకి అసలు వేరియేషన్ ఏంటంటే యాక్చువల్గానే రైడ్ అనేది ఫీచర్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. దాంట్లో మనం ఒక స్నాప్ షాట్స్ ఉండవు. ఓకేనా? స్నాప్ షాట్స్ ఉండదు. అలాగే డేటా ఇంటిగ్రేట్ చేసినప్పుడు కొన్ని ఎర్రర్స్ అనేది ఆటోమేటిక్గా చెక్ చేసుకోదు రైడ్లోని. ఓకేనా? ఈ ZFS వచ్చేసి ఏంటంటే ఏమైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు దాన్ని ఆటోమేటిక్గా సెల్ఫ్ హీలింగ్ చేసుకుని డేటా అనేది ప్రొడక్ట్ చేసుకుంటుంది అన్నమాట ఈ ZFS ఫైల్ సిస్టమ్ అనేది. ఓకేనా? అలాగే దీంట్లో స్నాప్షాట్ చేయొచ్చు. అంటే స్నాప్షాట్ అంటే ఏంటంటే యాక్చువల్గానే సింప్లీ బ్యాకప్ అన్నమాట. స్పెసిఫిక్ పాయింట్ దగ్గర మనం బ్యాకప్ చేసుకోవచ్చు స్నాప్షాట్ యూజ్ చేసి. ఓకేనా? దాన్ని మళ్ళీ రోల్ బ్యాక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆ మెథడ్ స్నాప్షాట్లో వాడచ్చు. అలాగే కంప్రెషన్ చేసుకోవచ్చు. అంటే డేటా అనేది హెవీ ఉన్నప్పుడు దాన్ని కంప్రెషన్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే క్వాట్ అనేది అసైన్ చేయొచ్చు అన్నమాట. ఒక స్పెసిఫిక్ మనం డైరెక్టరీ క్రియేట్ చేసి ఈ ZFS అనే పూల్కి కనెక్ట్ చేసినప్పుడు దాని నుంచి ఒక 10 GB వాడాలన్నప్పుడు సెట్ చేసాం అనుకోండి, దానికి క్వాట్ అనేది అలాగా అంతవరకునే యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? అలాగే చాలా మెథడ్లు ఉన్నాయి. ఓకే, నేను ప్రాక్టికల్గా చెప్తాను చూడండి మీకు. ముందుగా నేను డిస్క్లో యాడ్ చేసుకుంటాను వర్చువల్ హార్డ్ డిస్క్లో. చూసారు కదా, ఇక్కడ 3 హార్డ్ డిస్క్లో వర్చువల్ హార్డ్ డిస్క్లో యాడ్ చేశాను అనమాట. ఓకే చేస్తాం కదా. ఓకే చేశాను కదా. ఆపరేటింగ్ సిస్టంలో ఇది చేద్దాం మనం. ఆపరేటింగ్ సిస్టమ్ ఓపెన్ అయింది కదా, లాగిన్ అవుతున్నాను. ఈ ZFS ఫైల్ సిస్టమ్ గురించి తెలుగులో ఏ ఛానల్ కూడా లేదండి, యూట్యూబ్ ఛానల్లోనే. ఓకేనా? ఇదే ఫస్ట్ వీడియో ఏముంటుంది నాకు తెలిసి ZFS ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్, జెటాబైట్ ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్ అనమాట. ఇది చాలా అడ్వాన్స్ ఫీచర్స్ ఉంటుంది. అందరూ రైడ్ గురించి తెలుసు, కానీ ZFS అనేది చాలా కొంతమందికి తెలుసు. ఇక ముందు నేను షెడ్యూల్ అవుతాను చూడండి.
లాగిన్ అయింది కదా, దీనికి ఒక ప్యాకేజ్ ఉంటుంది అన్నమాట. ఏమి ఇన్స్టాల్ చేయాలంటే ఏపీటీ ఇన్స్టాల్ ZFS డీటెయిల్స్ లైనక్స్ అంటే కూడా ఇది ఇన్స్టాల్ చేయాలన్నమాట. ZFS మనం చేసుకోవాలంటే ఓకేనా, ఇన్స్టాల్ చేస్తున్నాం చూడండి. ఓకే, డన్ అయిపోయిందండి. ఇప్పుడు మనం హార్డ్ డిస్క్లో ఎన్ని యాడ్ చేసామన్నా మూడు హార్డ్ డిస్క్లో యాడ్ చేసామన్నమాట. ముందు హార్డ్ డిస్క్ కనెక్షన్స్ చెక్ చేసుకోవడానికి ఎఫ్ డిస్క్ -L చెక్ చేయండి. చూడండి 1 GB ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఓకే, ఈ పైన ఒకటి ఉంది, STB STC. STD. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ఏం చేయాలంటే యాక్చువల్గా జెట్ పూల్ క్రియేట్ చేయాలన్నమాట. మీకు స్ట్రక్చర్ చూపిస్తాను చూడండి. మీకు చూడండి, ఇది ఒక స్టోరేజ్ పూల్ అన్నమాట. జెట్ పూల్ స్టోరేజ్ పూల్. ఇది డేటా సెట్ చేసుకోవాలి మనం హార్డ్ డిస్క్ నుంచి. ఇలాగా చేసిన స్ట్రక్చర్ అన్నమాట ఇది. ఓకేనా, ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాం. ఏం క్రియేట్ చేద్దాం అంటే జెట్ పూల్ క్రియేట్ చేయాలి. మనకి ఏం హార్డ్ డిస్క్లు ఉన్నాయంటే యాక్చువల్గానే చూసారు కదా, మనం 3 హార్డ్ డిస్క్లు ఉన్నాయి, 3 హార్డ్ డిస్క్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనకి మెథడ్స్ ఉంటాయి, చాలా మెథడ్స్ ఉంటాయి. దీంట్లో మనం ఏంటంటే రైట్ జెడ్ అని ఒకటి ఉంది, రైట్ Z2 అని ఒకటి ఉంది. ఓకేనా, Z3 ఒకటి ఉంది. ఇది ఎలా చెప్పాలంటే మీకు క్లారిటీగానే, రైట్ Z1 అంటే సిమిలర్ టు ది రైట్ 5 మాట. ఓకే, రైట్ Z2 వచ్చేసి సిమిలర్ టు ది రైట్ 6 అండి అది. అలాగే రైట్ Z3 మనం ఈ రైట్ స్పేస్ చేసుకొని మనం హార్డ్ డిస్క్లోనే కనెక్ట్ చేయాలన్నమాట. మిర్రరింగ్ అని ఒకటి ఉంటుందండి యాక్చువల్గా. మిర్రరింగ్ అంటే ఏంటి, ఒక హార్డ్ డిస్క్ నుంచి ఒక హార్డ్ డిస్క్లో వన్ హార్డ్ డిస్క్లో ఉన్నది సిమిలర్గా కాపీ అవుతుంది సెకండ్ హార్డ్ డిస్క్లో. ఓకేనా, మిర్రరింగ్ అంటాం దాన్ని. ఓకే, రైట్ జెడ్కి వచ్చేసి 3-5 హార్డ్ డిస్క్లు ఉండాలి. రైట్ జెడ్ కొంచెం అలాగే పెరిగిపోద్ది 5, ఇది జెడ్ వచ్చేసి 5 హార్డ్ డిస్క్ అలా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను మిర్రరింగ్ చూస్తాను అనమాట. యాక్చువల్గానే చూడండి, ఇక్కడ నేను మిర్రరింగ్ చేస్తాను అనమాట. మిర్రరింగ్ చేయాలంటే 2 హార్డ్ డిస్క్లు ఉండాలి మనకి. ఓకే, ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి, 2 డివైజెస్ ఉన్నాయి కదా, మిర్రరింగ్ అనమాట. అలాగే రైట్ జెడ్కి వచ్చేసి 3 ఉండాలి, రైట్ Z2కి వచ్చేసి 5 అలా ఉండాలన్నమాట. 5 కానీ అయిపో ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను మిర్రరింగ్ 2 చేస్తున్నాను. ఓకే, 2 హార్డ్ డిస్క్ బట్టి చేస్తాను. జెడ్ పూల్ క్రియేట్. ఓకే, పూల్ నేమ్ పెట్టాలి. పూల్ నేమ్ అనేది ఏం పెట్టుకోవచ్చు, నేను ఓకే నేను టెస్టింగ్ అని ఇస్తాను పూల్ నేమ్. ఓకే, టెస్ట్ అని ఇచ్చాను కదా, అంటే ఇప్పుడు నేను మిర్రరింగ్ చేస్తాను కాబట్టి మిర్రరింగ్ అని ఇస్తున్నాను అనమాట. ఇది 2 డిస్క్లు కదా. ఓకే, ఇక్కడ చూడండి 2 హార్డ్ డిస్క్లు మనం ఏమున్నాయి, STC STD ఇద్దాం. ఓకేనా, /d SDC చూడండి, /div SDC /div STD అంటే. ఓకేనా, ఏమైనా ఇచ్చాను పూల్ నేమ్ టెస్ట్, ఇదైతే మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, 2 హార్డ్ డిస్క్లు ఇచ్చాను కదా, ఇచ్చిన తర్వాత ఎంటర్ కొట్టాను. ఇది రైట్ 1 లాంటిది అనమాట. ఓకే, అయిందా, క్రియేట్ అయింది. ఇప్పుడు మనం పూల్ క్రియేట్ అయిందని ఎలా తెలుస్తుంది, కమాండ్ ఏంటంటే జెట్ పూల్ స్టేటస్
చూడండి ఏమని ఇచ్చాను, టెస్ట్ కదా, టెస్ట్లో ఎస్డిసి ఎస్డిడి రెండో ఈ 2 ఆర్డర్స్ కూడా దీంట్లో కనెక్ట్ అయ్యామని చెప్తుందన్నమాట. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే జెడ్ఎఫ్ఎస్ క్రియేట్ చేయాలి. అసలు మెయిన్ ఫైల్ సిస్టమ్ కావాల్సిన కమాండ్ అది జెడ్ఎఫ్ఎస్ క్రియేట్. మన పూల్ ఏమేమి ఇచ్చాం, టెస్ట్ అని ఇచ్చాం కదా, టెస్ట్. ఓకే, తర్వాత డేటా సెట్స్ అంటే డేటా సెట్ అంటే ఇది మౌంటింగ్ చేసే విధానం అన్నమాట. ఓకే, నేను ఈ డేటా సెట్లో మౌంటింగ్ అని ఏమి ఇస్తానంటే యాక్చువల్లీ శంకర్ అని ఇస్తున్నాను, శంకర్ పి అని ఇస్తున్నాను. ఓకే, /టెస్ట్ శంకర్ పి అని ఇచ్చాను చూడండి, డేటా సెట్ యాడ్ చేసి అనమాట. ఓకే, ఇప్పుడు ఈ జెడ్ఎఫ్ఎస్ అనేది క్రియేట్ చేసాం కదా, దీన్ని మనం చెక్ చేసుకోవాలంటే జెడ్ఎఫ్ఎస్ లిస్ట్ అని కొట్టాలి. చూడండి వచ్చాయి కదా టెస్ట్, డేటా సెట్ కూడా వచ్చింది మనకి. మనకు DF-H కూడా చూడవచ్చు మనం ఫైల్ సిస్టమ్ అనేది. చూడండి ఇక్కడ వచ్చిందా /టెస్ట్ శంకర్ బి అనేది. ఓకే, అసలు ఇప్పుడు మెయిన్ దీన్ని జెడ్ఎఫ్ఎస్ అడ్వాన్స్ ఫీచర్స్లోకి వెళ్దాం. అడ్వాన్స్ ఫీచర్స్ ఏంటంటే యాక్చువల్గానే మనం స్నాప్షాట్ తీయచ్చు దీంట్లో. స్నాప్షాట్ అంటే సింప్లీ బ్యాకప్. ఓకే, సింపుల్గా బ్యాకప్ చేసుకునే విధానం. దీని కమాండ్ వచ్చేసి జెడ్ఎఫ్ఎస్ స్నాప్షాట్ పూల్ నేమ్. ఓకే, డేటా స్నాప్షాట్ 1 అండి. ఓకే, ఈ స్నాప్షాట్ తీసిన తర్వాత రోల్ బ్యాక్ చేయాలి కదా, రోల్ బ్యాక్ కమాండ్ వచ్చేసి రోల్ బ్యాక్ జెడ్ఎఫ్ఎస్ రోల్ బ్యాక్ సేమ్ ఓకే, ఇది కమాండ్ అనమాట. ఈ నేమ్ మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు నేను స్నాప్షాట్ చేద్దాం అంటే ముందు మనం డేటాను రాయాలి. దీంట్లో రాద్దాం. ఓకే, cd /టెస్ట్ శంకర్ పి వెళ్ళనా కొడదాం. ఏం లేదు, టచ్ అనే దాంట్లో ఏబీసీ అనే ఫైల్ వద్దాం. చూడండి దీంట్లో మనం ఏబీసీ అనేది క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు మనం స్నాప్షాట్ క్రియేట్ చేద్దాం. మనం దీన్ని స్నాప్షాట్ కొట్టాం కదా. ఓకే, టెస్ట్లో డేటా సెట్ వచ్చి శంకర్ పి. ఓకే, @స్నాప్షాట్ ఎంటర్ కొట్టాం. స్నాప్షాట్ క్రియేట్ అయింది. ఈ స్నాప్షాట్ మనం చెక్ చేసుకోవాలంటే కమాండ్ వచ్చేసి ఏంటంటే ఉంది కమాండ్ జెడ్ఎఫ్ఎస్ లిస్ట్ -t స్నాప్షాట్. చూడండి ఈ స్నాప్షాట్ క్రియేట్ అయింది కదా, ఇక్కడ మనకి కనబడుతుంది కదా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఫైల్స్ ఈ ఏబీసీ అనేది రిమూవ్ చేస్తాను, మీకు చూపిస్తాను. ఇది సిచ్యువేషన్ మనం ఇప్పుడు ఈ సేవ్ ఏంటంటే స్నాప్షాట్ బ్యాకప్ చేయడం కదా, అంటే ఆ పర్టిక్యులర్ ఆ పాయింట్ని మనం సేవ్ చేసామంట. ఇప్పుడు నేను రిమూవ్ చేస్తున్నాను ఏబీసీ అనేది. అంటే సిచ్యువేషన్ ఎలా చెప్పాలంటే ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లోని మొత్తం డేటా అనేది కరెక్ట్ అయిపోయి ఆ సిచ్యువేషన్ ఇష్యూ వల్ల మొత్తం డేటా అనేది డిలీట్ అయిపోయింది. అప్పుడు నేను ఈ సేవ్ పాయింట్ చేసిన తర్వాత రోల్ బ్యాక్ చేస్తామంట. తర్వాత ఇప్పుడు డిలీట్ అయిపోయిందని అర్థం. ఇప్పుడు ఏం లేదు కదా దీంట్లోనే. ఇప్పుడు నేను రోల్ బ్యాక్ చేస్తాను. చూడండి సింప్లీ కమాండ్, ఏం కాదు. మనం ఎలా క్రియేట్ చేసాం అందాక జెడ్ఎఫ్ఎస్ అనే స్నాప్షాట్ అని ఇచ్చాం కదా, ఇక స్నాప్షాట్ బదులు రోల్ బ్యాక్ అనేవ్వండి చాలు. అయినా ఎంటర్ కొట్టండి. ఇప్పుడు ఎల్ఎస్ కొట్టండి. చూడండి వచ్చేస్తుందండి అని. వచ్చిందా ఏబీసీ. అలాగా మనం ఆ ప్రోడక్ట్ చేయొచ్చుమాట. ఆ స్నాప్షాట్ తీసుకుంటే సింప్లీ బ్యాకప్ చేసుకొని మనం డేటా అనేది ప్రొడక్ట్ చేసుకోవడం విధానం చేసుకోవచ్చు. ఓకేనా, మీకు స్నాప్షాట్ చెప్పాను, రోల్ బ్యాక్ చెప్పాను. అలాగే కంప్రెషన్ మెథడ్ అని ఒక మెథడ్ ఉంటుంది. ఓకే,
ఆ కంప్రెషన్లో కమాండ్ వచ్చేసి ZFS సెట్ కంప్రెషన్ని ఆన్ పెట్టాలి. ఆన్ పెట్టి ఎక్కడ చేస్తున్నాం, దేనికి ఇస్తున్నాం, టెస్ట్లో అనేది శంకర్ పీలో యాడ్ చేశాను. ఇప్పుడు కంప్రెషన్ మెథడ్ ఆన్లైన్ వల్ల ఏంటంటే డేటా అనేది కంప్రెస్ అవుతూ ఉంటుంది అన్నమాట. డేటా అనేది కంప్రెస్ అయ్యడం వల్ల మనకి అనెసరీ డేటా ఏమన్నా సరే మెమరీ ఎక్కువ స్పేస్ అవ్వడం కానీ అలాంటిది ఏమి మనం ప్రివెంట్ చేయడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, డేటా అనేది సేవ్ చేయొచ్చు ఈ కంప్రెషన్ మెథడ్ ఆన్ చేయడం వల్ల. ఓకే, అలాగే మనం ఈ డేటాని మనం డిస్ట్రాయ్ కూడా చేయొచ్చు అన్నమాట ఈ పూల్ని. దానికి కమాండ్ వచ్చేసి జెట్పూల్ డిస్ట్రాయ్. మనం ఏం డిస్ట్రాయ్ చేయబోతున్నాం, పూల్ నేమ్ వచ్చేసి టెస్ట్ కదా, టెస్ట్ అనేది మనం డిస్ట్రాయ్ చేయబోతున్నాం. కానీ మనం ఏంటంటే ఇప్పుడు మనం ఈ పూల్లో ఉండడం వల్ల డిస్ట్రాయ్ అవ్వదు, ఎందుకంటే ఇది చూడండి మనకి ఇది బిజీ అంటదన్నమాట. ముందు యూమౌంట్ చేసుకోవాలి, యూమౌంట్ చేసి ఆ తర్వాత డిస్ట్రాయ్ చేయాలన్నమాట. ఓకే, యూమౌంట్ చేయాలంటే యూమౌంట్ సరే బయటికి వెళ్దాం. యూమౌంట్ టెస్ట్ షూర్ యూమౌంట్ చేశాను కదా. ఇప్పుడు చెక్ చేయండి మనం ZFS లిస్ట్ చూడండి సరే, డిస్ట్రాయ్ చేయాలి అప్పుడు వెళ్తుందన్నమాట. చూడండి జెట్పూల్ డిస్ట్రాయ్ టెస్ట్ పోయిందా, ఇప్పుడు చూడండి జెట్పూల్ లిస్ట్ చూడండి పోయింది కదా. అలాగే ఇక్కడ మనకి కోటా కూడా సెట్ చేయడానికి ఒక కమాండ్ ఉంటుందండి, అది వచ్చేసి ZFS సెట్ కోటా ఈక్వల్ టు ఇంకా 10 GB వరకు సెట్ చేద్దాం అనుకుంటున్నాను. స్లాష్ మై డేటా అండి. ఓకే, చూసారా ఇది ఒక కమాండ్ అన్నమాట, డేటా అనేది కోటా సెట్ చేయడానికి. మనకి ఈ మిర్రరింగ్ అనేది ఇంచుమించు మనం ఏమంటాం దీన్ని రైట్ Z1 అని అంటాం. ఓకే, అలాగే మనం ఈ రైట్ Z1లో వచ్చేసి 2 డిస్క్లు వాడతాం, 2 హార్డ్ డిస్క్లు వాడతాం. అలాగే మీడియంలో వచ్చేసి రైట్ Z2 వచ్చేసి 3 కానీ 5 కానీ హార్డ్ డిస్క్లు వాడతాం, దీనికి 5 కానీ. అలాగే మనం ఇంకా Z3 కూడా ఉంది కదా, దానికి వచ్చేసి 5+ వాడతాం హార్డ్ డిస్క్లు. అదేంటంటే డబల్ ప్రొడక్షన్ వాడతాం అన్నమాట. ఇది ఉండడం వల్ల ఏంటంటే ప్యారిటీ అనేది జరిగి ప్రొటెక్ట్ అవుతూ ఉంటుంది మన డేటా అంతే. ప్యారిటీ ఉంటే ఏంటంటే యాక్చువల్గానే ప్యారిటీ లెవెల్ సేఫ్ మెథడ్ అంటే ఏంటంటే మనకి ప్యారిటీ బైనరీ లెవెల్లో మిషన్ అంటే మన కంప్యూటర్ అనేది అండర్స్టాండ్ చేసుకుంటుంది కదా బైనరీ లెవెల్లో 0 1s. ఓకే, ఈ ప్యారిటీ లెవెల్ ఏంటంటే XOR అనే ఒక మెథడ్ యూజ్ చేసుకొని అది ప్రతి హార్డ్ డిస్క్లో ప్యారిటీ స్టోర్ చేసుకుని మనల్ని అంటే సేవ్ చేసుకుంటుంది అన్నమాట. దానివల్ల ఏంటంటే ఒక హార్డ్ డిస్క్ ఫెయిల్ అయినా ఆ ప్యారిటీ డేటా ఉండడం వల్ల ఏంటంటే రీస్టోర్ చేసుకుంటుంది తర్వాత. అది ప్రొడక్ట్ లెవెల్లో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు రైట్ Z1 వచ్చేసి ఏంటంటే ఒక హార్డ్ డిస్క్ ఫెయిల్ అయినా సేఫ్లో ఉంటుంది. అలాగే రైట్ Z2 వచ్చేసి 2 హార్డ్ డిస్క్ ఫెయిల్ అయినా సేఫ్లో ఉంటుంది. రైట్ Z3 వచ్చేసి 3 హార్డ్ డిస్క్ ఫెయిల్ అయినా సేఫ్లో ఉంటుంది. ఈ జెట్పూల్ ZFS ఫైల్ సిస్టమ్ అనేది వాడడం వల్ల ఆ రిస్క్స్ ఉండదన్నమాట. కొంచెం అడ్వాన్స్ ఫీచర్స్ వల్ల ఈ కంప్రెషన్ మెథడ్ కానీ స్నాప్షాట్ కానీ కోటా ఇవ్వడం కానీ ఇట్లా మిర్రరింగ్ చేసుకుని అంటే మళ్ళీ రోల్ బ్యాక్ చేయడం కానీ ఈ మెథడ్లు యూజ్ చేసుకోవడం వల్ల డేటా అనేది ప్రొడక్టివ్ లెవెల్లో ఉంటుంది. ఓకేనా, ఇది ZFS ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.